పల్నాడు అనంతపురం జిల్లాల్లో 9 గంటలుగా విచారణ కొనసాగుతోంది. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఘర్షణలపై సిట్ ఆరాధిస్తోంది. పరారీలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తల గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. మరొక గంటలో విచారణ ముగిసే అవకాశం కనిపిస్తోంది. రేపు సీఏసీకి సిట్ నివేదిక ఇవ్వనుండటంతో ఈ రాత్రికే రిపోర్ట్ సిద్ధం చేసి పోలీసు ఉన్నతాధికారులకు సమర్పించే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. గొడవలకు సంబంధించి వీడియో ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు సిట్ బృందాన్ని కలిశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు. పల్నాడు అనంతపురం జిల్లాలో 9 గంటలుగా విచారణ కొనసాగుతోంది. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఘర్షణలపై సిట్ ప్రస్తుతం ఆరాధిస్తోంది. పరారీలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తల గురించి కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సిట్ దర్యాప్తుకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. శ్రీనివాస్, మరొక గంటలో విచారణ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? నల్ని మరి కాసేపట్లో సిట్ విచారణ పూర్తి కానుంది. ఇప్పటికే సిట్ ఏదైతే ఉందో అల్లర్లు జరిగిన దాడి జరిగిన ప్రాంతంతో పాటు 7 కేసులకు సంబంధించిన సిడి ఫైల్స్ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించిన పరిస్థితి. నిన్న నేర ఘటన జరిగిన ప్రాంతంతో పాటు వాళ్ళ 7 కేసులను విశ్లేషించిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో సిట్ విచారణ కూడా పూర్తి అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే బాధితులతో పాటు నిన్న ఏదైతే ఉందో 13, 14 తేదీల్లో జరిగిన గొడవలకు సంబంధించి వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఒక ఫిర్యాదును సిట్ బృందానికి అందజేసిన పరిస్థితి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ 13, 14 తేదీల్లో జరిగిన వీడియో ఫుటేజ్ కూడా సిట్ బృందానికి వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అందజేశారు. దీంతో పాటు గత 2 రోజులుగా జరిగిన ఘర్షణలకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, కీలక నాయకులు, పరారులో ఉన్న కీలక నాయకులు ఎవరు, వారిపైన ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారన్న కోణంలో కూడా సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేసిన పరిస్థితి. కీలకంగా ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జరిగిన ఘర్షణకు సంబంధించి కీలకంగా ఉన్న నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా స్థానికంగా ఉన్న వారిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిన దాదాపుగా 91 మందిని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం తాడిపత్రి పట్టణంలో ఎవరైతే అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారో వారంతా పూర్తి స్థాయిలో ఊర్లు విడిచి వెళ్లిపోయిన పరిస్థితి. వీరందరిపైన కూడా పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు వీళ్ళు దాక్కున్నట్లు సమాచారం రావడంతో ఆ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను కూడా వెళ్ళి అరెస్ట్ చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇప్పుడు దాదాపు 91 మంది పైన నమోదు చేసిన సెక్షన్లతో పాటు మరి అదనపు సెక్షన్ కూడా నమోదు చేయాలని కోరినట్టు తెలుస్తుంది. నల్ని రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.